మాసినేని నాగేశ్వరికి, మాసినేని నాగేశ్వరికి, మాసినేని నాగేశ్వరికి, మాసినేని నాగేశ్వరికి. జిందాబాద్. వద్దు, ఇంక నా వల్ల కాదు. ఇంక కష్టపడక్కర్లేదులే ఆంటీ, ప్రచారం టైం ముగిసింది. ముగిసిందా? ఈలోపే నా చాప్టర్ ముగిసిపోతుందనుకున్నాను. ప్రియా, నా లైఫ్లో ఎప్పుడూ చేయనన్ని అడ్డమైన పనులన్నీ చేశాను. ఓట్లు మనకే పడతాయి కదా. ఖచ్చితంగా ఆంటీ, మేం ప్రచారంతోనే వదిలేయడం లేదు కదా. రేపు ఎలక్షన్ బూత్ దగ్గర బిర్యానీ పొట్లాలు, సారా ప్యాకెట్లు నోట్లో పడ్డాక ప్రతి ఓడు మనకే గుద్దుతాడు. పైగా డబ్బులు కూడా పంచుతున్నాం కదా. పదండి. గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రచారం ఈరోజుతో ముగిసింది. ఇక ప్రచారం చేయడం నేరం. జిందాబాదులు కొట్టొద్దు. ఇక ఈ రోజుతో మన ప్రచారం ముగిసినట్టే. ఈ ఛానల్ వాళ్ళందరూ కూడా కట్టకట్టుకుని ఈ బండదానికి ఫేవర్గా ఉన్నారా? ఏవండి, పిలిచారా? నిన్ను నేను రాత్రిపూట నా బెడ్రూమ్లోకి రమ్మని పిలవడం, ఎండలో తిరిగి తిరిగి పైత్యం ఏమైనా చేసిందంటే నీకు? సర్లేండి, ముందు స్వీట్ తీసుకోండి. ఏం స్వీటు? గులగుల జామండి. అంటే గులగుల జామండి. గులగుల జామ్ అంటే గులాబ్ జామ్ అండి. ఎందుకండి? ఒక గుడ్ ఇన్సిడెంట్ జరిగింది కదండి. నీకా నాకా? నాకే. అయితే అది ఖచ్చితంగా నాకు బ్యాడ్ ఇన్సిడెంటే. ముందు ఈ స్వీట్ తినండి. ఓసాయ్, దీన్ని స్వీట్ పెట్టడం అనరే, బలవంతం పెట్టడం అంటారు. మీరు నేను చొరవ తీసుకోకపోతే కాపురం ఎలా జరుగుతుందండి? కొట్టానంటే గోడకు పిడకైపోతావు. నీకు నాకు మధ్య కాపురం అంటే? అయినా ఈ స్వీట్ వెనుకున్న స్టోరీ ఏంటో చెప్పు.